హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే అరటికాయ కోఫ్తా కర్రీ. సో దానికోసం అయితే మనం అరటికాయలని ఈ విధంగా ఒక దాంట్లో 2 కట్ చేసి పెట్టుకోవాలి. దానికోసం అయితే కొన్ని టమాటాలు తీసుకోవాలి, టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఆ అరటికాయలు ఏవైతే ఉన్నాయో అవి కుక్కర్లో వేసి పెట్టుకోవాలి. ఓన్లీ 3 విజిల్స్. టమాటాలు కట్ చేసుకొని మిక్సర్ జార్లో వేసుకోవాలి. టమాటాలు అన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒక్క దాంట్లో 2 పీసెస్ వేస్తే సరిపోతుంది. ఇక్కడైతే ఆనియన్స్ ఇవి కూడా పేస్ట్ చేసుకోవడానికి ఇలా ఒక దాంట్లో 2 ముక్కలు చేసుకుంటే మిక్సీ పడతాం కాబట్టి పేస్ట్ అయిపోతుంది. 2 కూడా సేమ్ కట్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకు టమాటా పేస్ట్ మిక్సీ పట్టేసుకున్నాం, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. అదేవిధంగా మళ్ళీ సపరేట్గా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా తీసుకోవాలి, పచ్చిమిర్చి, ఇక్కడైతే అరటికాయలు ఉడికిపోయినాయి. అవన్నీ కూడా సపరేట్గా తీసేసుకోవాలి. అరటికాయలన్నీ సపరేట్గా తీసుకున్న తర్వాత దాంట్లో కొన్ని చల్లని వాటర్ వేయాలి. అరటి తొక్క ఏదైతే ఉంటుందో అది రిమూవ్ చేసుకోవాలి అన్నిటికీ. అరటి ముక్కలు అన్నిటిని కూడా ఇట్లా క్రష్ చేసేసుకోవాలి మెత్తగా. ఇట్లా క్రష్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా శనగపిండి వేసుకోవాలి, కొద్దిగా బియ్యపిండి, కొంచెమే మనం ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి, టేస్ట్కి సరిపడా. పచ్చిమిర్చి, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, టేస్ట్కి సరిపడంత సాల్ట్. ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి బాగా. లైట్గా ఆయిల్ కూడా వేసుకోవాలి, దీంట్లో ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇట్లా కొద్దిగా తీసుకొని ఇట్లా బాల్లా చేసుకోవాలి. కీమా ముట్టిల వీడియో ఉంటుంది కదా అట్లా. ఇంకా చూడండి, దాన్ని ఇలా రౌండ్గా చేసుకొని సైడ్కి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే మనం ముట్టిలని డీప్ ఫ్రై చేసుకుంటాం కదా అందుకు. వీటిని అయితే కోఫ్తాలు అంటారు, అరటికాయ కోఫ్తాలు. ఇలా అయితే అన్నిటినీ రౌండ్గా చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మనకు ఆయిల్ హీట్ అయింది కదా, వాటిని ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో వదులుకోవాలి. వీటన్నిటిని కూడా ఇట్లా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అయినాయన్ని సైడ్కి తీసేసుకోవాలి. అవి కొంచెం గట్టిగా అవ్వాలి ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు. ఇక్కడైతే అన్నీ కూడా డీప్ ఫ్రై అవుతున్నాయి. ఇంకా చూడండి, కోఫ్తాలు అయితే రెడీ అయిపోయినాయి. స్టవ్ ఆన్ చేసుకొని మనం అరటికాయలు ఉడికించుకున్న కుక్కర్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి, దాంట్లో ఆవాలు వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర, ఆనియన్ని పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసుకోవాలి, కొద్దిగా అల్లం పేస్ట్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మిక్స్ వేసేసుకోవాలి, కరివేపాకు, టమాటా పేస్ట్ వేసుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి. అంతా కలిపేసుకోవాలి. దీనికి సరిపోయేంత కారం వేసుకోవాలి. ఇంతకుముందు అది కోఫ్తాలకి సరిపడంత, ఇది కర్రీలోకి. కొద్దిగా సాల్ట్,
పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొంచెం మూత పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర తీసి పెట్టుకోవాలి. గ్రేవీ యాడ్ చేసుకోవాలి, మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంత. ఈ కోఫ్తాలో పీల్చుకుంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి గ్రేవీ. వాటర్ మసాలా వరకు మూత పెట్టేసుకున్నాం. ఎక్కడైతే గ్రేవీ మసులుతుంది దీంట్లో కోఫ్తాలు యాడ్ చేసుకున్నాం. బాగుంటుంది. ఇప్పుడు వేసేసుకోవాలి. ఒక్క 5 minutes ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి అరటికాయ కోఫ్తా కర్రీ రెడీ అయిపోతుంది.